మిత్రులు రవిచంద్ర గారు చెప్పారు. నేను ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి నేను కూడా చెప్పదలుచుకున్నా. మా ప్రభుత్వంలోనే నేను మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఈ వరదకి శాశ్వత పరిష్కారం, మునేరు ముంపు నుంచి ఖమ్మం ప్రజలకు శాశ్వత పరిష్కారం, రిటైనింగ్ వాల్, ఆ రిటైనింగ్ వాల్కి సంబంధించి 690 crores మేము ఉన్నప్పుడే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది, టెక్నికల్ శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ కాల్ఫర్ చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది 9 నెలలు అయింది. దయచేసి మీరు ఆ కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా పూర్తి చేయండి. 2 మునేరుకి ఇరువైపులా రక్షణ గోడ నిర్మాణం అనేది ఇమ్మీడియట్గా జరిగి వచ్చే సంవత్సరం వానాకాలానికి ఖమ్మం ప్రజలకి, ఖమ్మం నగర ప్రజలకి, ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళందరికీ కూడా పాలేరు నియోజకవర్గం కానీ ఖమ్మం నియోజకవర్గం కానీ శాశ్వతంగా మునేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం, విముక్తి లభించే విధంగా ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని కూడా తక్షణం పూర్తి చేయాలని చెప్పుకుంటే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.